నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కళ్యాణి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన సమస్యల వినతి పత్రాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ బి నవ్య సూచించారు. ఈ మేరకు నగరంలోని సునైనా ఆడిటోరియంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. జిల్లా కలెక్టరేటు సునైనా ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం ద్వారా జాయింట్ కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జాయింట్ కలెక్టర్ ఫిర్యాదుల సమస్యల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. పీజీఆర్ఎస్కు సంబంధించి రీఓపెన్ కేసుల మీద ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే కర్నూలు వద్ద 55, కర్నూలు ఆర్టీఓ వద్ద 20, పత్తికొండ ఆర్టీఓ వద్ద 9, ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 4 రీఓపెన్ కేసులు పెండింగ్లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్ లాగిన్లో పరిష్కారం చేసిన అర్జీలను ఆడిట్ చేయటంలో పురోగతి తీసుకుని రావాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రెవెన్యూ గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులలో పెండింగ్లో ఉన్న వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎంఓ గ్రీవెన్స్లకు సంబంధించి కర్నూలు ఆర్టీఓ వద్ద 18, ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 16, పత్తికొండ ఆర్టీఓ వద్ద 12, డిపిఓ వద్ద 3, డిఎస్ఓ వద్ద 2, ట్రైబల్ వెల్ఫేర్, డిఎంహెచ్ఓ, డిఈఓ, హౌసింగ్ పీడీల వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్లో ఉన్న వాటిని బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రీసర్వేకు సంబంధించి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన గ్రామాల్లో పెండింగ్లో ఉన్న గ్రౌండ్ ట్రూతింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఆర్ఓ సి వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో దాన ధర్మాలు చేస్తే అల్లా ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుందని ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని ధర్మపేటలో వ్యాపారి నజీర్ రంజాన్ పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ధర్మపేటలో స్థానిక వ్యాపారి నజీర్ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ భాస్కర్ రెడ్డి హాజరై పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక వ్యాపారి నజీర్ సేవా దృక్పథంతో పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేయటం అభినందనీయమని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో అది చివరి 10 రోజుల్లో దాన ధర్మాలు చేస్తే అల్లాహ్ ఆశీస్సులతో అంతా మంచే జరుగుతుందని వివరించారు. నజీర్ ఆర్థికంగా కోటీశ్వరుడు కాకపోయినప్పటికీ సేవాభావంతో పారిశుద్ధ్య కార్మికులకు సేవలను గుర్తించి వారికి చీరలు పంపిణీ చేయటం అభినందనీయమని తెలిపారు. అనంతరం దాత నజీర్ మాట్లాడుతూ ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ భాస్కర్ రెడ్డి చేస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకుని తాను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని ఆయన వెల్లడించారు. దాన ధర్మాలకు ప్రసిద్ధిగాంచినటువంటి మాసము ఈ పవిత్ర రంజాన్ మాసము. ఈ పవిత్ర రంజాన్ మాసంలో కూడా చిట్ట చివరి 10 రోజులు అనేవి చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నవి. ఈ 10 రోజుల్లో ఎవరు ఎటువంటి పుణ్య కార్యక్రమం చేసినా కానీ ఆ అల్లా దయ రెట్టింపు ఉంటుందని, విశేష దయ వారు అల్లా ప్రసాదిస్తారని ముస్లిం సోదరుల ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా మిత్రుడు ధర్మపేటకు చెందినటువంటి మా మిత్రుడు నజీర్ నిత్యం ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి కర్నూలు కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులకు, ముఖ్యంగా స్త్రీలకు ఇక్కడ చీరలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా జరిపించడం అనేది నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. నజీరు పెద్ద షావుకారు కాదు, కోటీశ్వరుడు కాదు, ఆయన దగ్గర కోట్లు లేవు, ఆయన ఒక చిన్న వ్యాపారి. అయినా కానీ కష్టపడి తను సంపాదించిన దాంట్లో కొంత భాగం ఈ సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం అనేది, అందులో ప్రతి సంవత్సరం ఆయన వినియోగిస్తున్నారు.
మనమందరం అభినందించాలి. వేరే కార్మికులు వేరు, పారిశుద్ధ కార్మికులు వేరు. అటువంటి కార్మికులకు ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది మరొకసారి నేను నజీర్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలను చేపట్టడానికి కావాల్సినటువంటి ఆ భగవంతుడు శక్తి సామర్థ్యాలు, ఆయురారోగ్యాలు నజీర్కు ఇవ్వాలని ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిగా చేసినందుకు నేను నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ధర్మపేటలో మున్సిపాలిటీ పనిచేసే సిబ్బందికి చీరలు పంచే జరిగింది. దాంట్లో మన సార్ భాస్కర్ సార్ వచ్చినారు. చాలా సంతోషమైంది. ఎందుకంటే మేము సమస్య ఒకసారి చేస్తాము, కానీ సార్ ప్రతిరోజు ఫ్రీ క్యాంప్ పెట్టి జనాల్ని అందిస్తుంటారు, మందులు కానీ ఏరియా సేవలు. అందుకోసం సార్ చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఇంకా ఇప్పుడు కొంచెం నేర్చుకున్నాము, ఇంకా నేర్చుకొని కోరుకుంటున్నాను. ఇంకేమంటే సార్ మంచితనం 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. అందుకోసం అది చూసి మేము కానీ ఆ దారిలో నడవాలని అనుకుంటున్నాము. మన మున్సిపాలిటీ సిబ్బంది ప్రతి మనిషికి మనం చీర పంచుతున్నాము. అలాగే మన కర్నూలులో ప్రతి వార్డులో ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసే ఇంత మంచి పని ఎవరు చేయలేరు. అట్లా పని వాళ్ళు చేస్తేనే మనకు స్వచ్ఛ భారత్ లెక్క మన కర్నూలు తయారవుతుంది. అందుకోసం మీరు దయచేసి ప్రతి వార్డులో ఇట్లా మంచి కార్యక్రమం చేయాలని నేను కోరుకుంటున్నాను. రంగస్థలం నాటక రంగంలో వెల్దుర్తి వెంకట నరసనాయుడు అందరికీ ఆదర్శప్రాయుడని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో వెల్దుర్తి వెంకట నరసనాయుడు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీజీవీ కళాక్షేత్రంలో ప్రముఖ రంగస్థల నటుడు వెల్దుర్తి వెంకట నరసనాయుడు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్ మియా, కన్వీనర్ శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు రంగస్థల కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంగస్థలం నటుడుగా వెల్దుర్తి వెంకట నరసనాయుడు అందరి మన్ననలు అందుకున్నారన్నారు. రంగస్థలం కళాకారుల సంక్షేమానికి ఆయన చేసిన కృషి ఎంతో అభినందనీయమన్నారు. ఈ తరం రంగస్థలం కళాకారులకు ఆయన జీవితం ఆదర్శప్రాయమన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది రంగస్థల కళాకారులుగా రాణించారని తెలిపారు. వెల్దుర్తి వెంకట నరసనాయుడు వర్ధంతిని పురస్కరించుకొని టీజీవీ కళాక్షేత్రంలో శ్రీ రామాంజనేయ యుద్ధ సన్నివేశాన్ని నిర్వహించారు. శ్రీరాముడిగా అనంతపురం జిల్లాకు చెందిన ధూపం తిరుమల తేజ, ఆంజనేయుడిగా విజయనగరం జిల్లాకు చెందిన బొబ్బిటి నాయుడు తమ అద్భుతమైన ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన స్ఫూర్తులను మాట్లాడుకుందామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలనము, అలాగే ఇవాళ రాముడుగా ధూపం తిరుమల తేజ, అలాగే ఆంజనేయుడిగా బొబ్బిలికి చెందినటువంటి బొబ్బిలి నాయుడు విజయనగరం జిల్లా వాళ్ళిద్దరు మన ముందుకు రాబోతున్నారు. ఓ చిరు సత్కారం చేసి నాయుడు గారికి శ్రద్ధాంజలి ఘటించి నాటకం మొదలు పెట్టడం. నాటకాల్లో పాల్గొన్నటువంటి సోదరుడు సీనియర్ నటులు హెచ్ చంద్రం గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో ఆయన వారసులు వెంకటేశ్వరుడు గారు ఇంటి పేరుతోనే కాకుండా ఊరి పేరుతో రాష్ట్రమంతా తెలిసినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఆయనే. వెంకటేశ్వరుడు అంటే వెల్లుర్తి వెంకటేశ్వరుడు అంటే అందరికీ తెలుసు, అలా పేరున్నటువంటి వ్యక్తి. వెంకట నరసనాయుడు గారి కురుక్షేత్రము, డివి సుబ్బారావు గారి హరిశ్చంద్ర, జనము ఆ రోడ్డు విజ్ఞాన మందిరం, వెంకటేశ్వర విజ్ఞాన మందిరము, దాంట్లో గయోపాఖ్యానము, అక్కడనే ఆంజనేయుని టెంపుల్ ఒకటి ఉంది, దాంట్లో హరిశ్చంద్ర. జనం అక్కడ కొంచెము ఇక్కడ కొంచెం తిరుగుతుంటే తిరునాళ్ళ పడదు ఆ రోజు. అటువంటి నాటకాలు అప్పుడు జరిగినవి. మరి ఈరోజు చూస్తే నాటక రంగము జారిపోతుంది, దినదినానికి దిగజారిపోతుంది. ఎందుకంటే నాటకాన్ని సంపూర్తిగా ఆడే నటులు కానీ ఎవరు లేరు. ఎంతసేపు ఉన్న గయోపాఖ్యానం వారిసీను, రామాయణం వారిసీను, చింతామణి భవాని సీను, అంతే తప్ప మిగతా నాటకాలు
కనిపించడం లేదు. కాబట్టి మీరందరూ ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చి విజయవంతం చేస్తున్నందుకు ధన్యవాదాలు. మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా పత్తి ఉపలే గారికి మిత్రునికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. వందండాలు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎస్సీల వర్గీకరణ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని టీడీపీ నాయకుడు గున్నా మార్క్ అన్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీల వర్గీకరణకు కూటమి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దళిత సంఘాలు తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు గున్నా మార్క్ మాట్లాడుతూ దశాబ్దాలుగా మాదిగలు ఎదురుచూస్తున్న ఎస్సీల వర్గీకరణ అంశానికి సానుకూలంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అభినందనీయమని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎస్సీల వర్గీకరణకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్న విషయాన్ని వారు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎస్సీల వర్గీకరణకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో తరాల నుంచి బాధపడుతున్న మనకి ఈరోజు ఈ మాదిగలకి అన్యాయం జరగకుండా ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఘనంగా ఈరోజు ఏపీ వర్గీకరణ చేయడం జరిగింది. మనందరం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియాల్సింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి, అలాగే కేంద్రంలో మోడీ గారు చెప్పిన మాట ప్రకారం, మన నాయకుడు మన మాది గారికి ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో ఈరోజు తీర్మానం చేసి దేశమంతా మాదిగలకు న్యాయం అని తెలియజేస్తూ వచ్చిన పెద్దలందరికీ మాదిగ సోదరులందరూ కూడా మహిళలకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసినట్లు మిగతా రంగాలకు కూడా వర్తింపజేస్తే అందరి ఆదాయాలు పెరిగి సంపద సృష్టించవచ్చని క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్టర్ కట్ట వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో గ్రామీణ సాధికారిత ఉపాధి అవకాశాల కల్పన అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. గ్రామీణ సాధికారత ఉపాధి అవకాశాల కల్పన అనే అంశంపై కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఆర్థిక అధ్యాపకులచే సెమినార్ నిర్వహించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సదస్సులో వక్తలు చర్చించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడ్డారు. మహిళలకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసినట్లు మిగిలిన రంగాలకు వర్తింపచేస్తే అందరి ఆదాయాలు పెరిగి సంపద సృష్టించవచ్చని డాక్టర్ చంద్రశేఖరరావు తెలిపారు. ICSSR స్పాన్సర్ చేసినటువంటి టూ డే నేషనల్ సెమినార్కి అందరికీ స్వాగతం. సో ఈ సెమినార్లో వక్తలు చాలా ఇండియా నుంచి చాలా మంచి ఇన్స్టిట్యూట్స్ నుంచి అంతా వచ్చారు. అలానే వక్తల నుంచి కీనోట్ స్పీకర్ గారు అడ్రస్ చేశారు ఈరోజు కార్యక్రమం మొదలను మీద. సో కీనోట్ స్పీకర్ అందరూ స్పీకర్స్ చెప్తున్న విధంగా మనం గ్రామాల నుంచి మనకు ఎంపవర్ చేయాల్సినది చాలా ఆవశ్యకత ఉంది. సో గ్రామాల నుంచి మనం ఉన్న జనాల్ని ఎంపవర్ చేయగలిగితే మనకు ఎకనామికల్గా ఇండియా గ్రోత్ కావడానికి చాలా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. అలానే మినిస్టర్ గారు హాజరైనారు. ఈ కార్యక్రమం ప్రధానంగా ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పరచడం, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధికి కానివ్వండి, డిజిటల్ లిటరసీకి కానివ్వండి, పారిశ్రామిక అభివృద్ధికి కానివ్వండి, లేదా వాళ్ళ వ్యాపారాభివృద్ధికి కానివ్వండి అవసరమైనటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి అనే అంశాలపైన ఈ 2 days నేషనల్ సెమినార్ జరుగుతుంది. ముఖ్యంగా గ్రామాలు అభివృద్ధి చెందినట్టయితే రాష్ట్రము మరియు ఆ దేశం అభివృద్ధి చెందుతుంది ప్రధాన ఉద్దేశం. ఈ ఉద్దేశంతోనే ఈ సెమినార్ ఏర్పాటు చేయబడింది. థ్యాంక్ యూ. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మన వాళ్ళు ఈ మధ్యలో మహిళలకి డ్వాక్రా సంఘాలను పెట్టేసి వాళ్ళకి ఎంపవర్మెంట్ ఇచ్చారు. అట్లా మిగతా రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మనం ఎంపవర్ చేసినట్లయితే వాళ్ళ ఆదాయం సంపాదించుకుంటారు, సంపద సృష్టిస్తారు, దేశాభివృద్ధి కోసం పాటుపడతారు, ఇతర దేశాలకు మన వస్తువులను ఎగుమతి చేసే అవకాశం ఇస్తారు. ఈ రకంగా భారతదేశం మిగతా దేశాల్లో తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇవాళ ఈ గ్రామీణ సాధికారతకు సంబంధించినటువంటి జాతీయ స్థాయి సదస్సును
నేను మా కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ICSSR న్యూఢిల్లీ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ టాపిక్ను గ్రామీణ సాధికారతను ముఖ్యంగా ఒక సదస్సుగా సెలెక్ట్ చేయడానికి ముఖ్య కారణం భారతదేశంలో 65% మంది జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. అయితే ఆ గ్రామీణ ప్రాంతాల్లోని జనాభా చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం మనము ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నేను అవన్నీ కూడా కళ్ళతో చూడడం జరుగుతుంది. అయితే ఈ భారతదేశము సాధించాలనుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో అది అభివృద్ధి చెందిన దేశంగా ముందుకెళ్ళాలి అనుకోవడానికి అన్నిటికీ కూడా ముఖ్యంగా ఇంత ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి గ్రామీణ జనాభాను సాధికారపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం అనేసి ఈ టాపిక్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో కలుద్దాం. నమస్తే.